హలో ఎవ్రీవన్. ఈసారి వీడియోలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు కలిసి నటించిన చిత్రం 'సంసారం' గురించి మాట్లాడుకుందాం. 29 డిసెంబర్ 1950లో విడుదలైన ఈ చిత్రం నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోందనమాట. తర్వాత అక్కినేని, నందమూరి గారి కలయికలో వచ్చిన రెండవ చిత్రంగా దీన్ని చెప్పుకోవచ్చు. 1950లోనే అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు నటించిన 'పల్లెటూరు పిల్ల' మొదట్లో విడుదలైంది. అదే సంవత్సరం విడుదలైన రెండవ చిత్రం ఇదనమాట. నిర్మాణం సాధన ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చింది. సివి రంగనాథ్ దాస్ గారు, తర్వాత కెవి కృష్ణ గారు నిర్మాతలు. దర్శకత్వం ఎల్వి ప్రసాద్ గారు. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి గారు. ఛాయాగ్రహణం బి. సుబ్బారావు, ఎంఏ రెహమాన్. అక్కినేని నాగేశ్వరరావు పక్కన ఈ చిత్రంలో సావిత్రి గారు నటించాల్సిన చిత్రం. కానీ సావిత్రి గారి బెరుకుతనం వల్ల ఎల్వి ప్రసాద్ గారు ఆమెను తీసేసి ఆమె స్థానంలో పుష్పవల్లి గారిని తీసుకున్నారు. సావిత్రి గారు ఒక చిన్న పాత్ర వేశారు ఈ సినిమాలో అనమాట. అదండి. ఇకపోతే ఈ చిత్రం కథ మాటలు వెంపటి ఈ సదాశివబ్రహ్మం గారు రాశారు. కథ విషయం చూసుకుంటే రఘు ఎన్టీ రామారావు గారు వేసిన పాత్ర ఒక ప్రభుత్వ ఉద్యోగి, చాలా సామాన్యమైన గుమస్తాగా బ్రతుకుతూ ఉంటాడనమాట. అతని భార్య మంజుల, లక్ష్మీరాజ్యం గారు ఈ పాత్ర పోషించారు. అతని తమ్ముడు వేణు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ పాత్ర. పల్లెటూరులో నివాసం. అలాగే అక్కడ ఉండేది తల్లి, చెల్లెలు, బావ. ఆ బావనేమో తల్లి, చెల్లెలు తమ చెప్పు చేతుల్లో ఉంచుకుంటారు. వీరి అందరి అవసరాలు కూడా రఘు తన జీతంతోనే తీర్చాల్సి వస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో రఘు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాడనమాట. అప్పుడు భార్య మంజుల, పిల్లలు ఎలా ఉన్నారన్నది ఇంకో విశేషం. ఆ తర్వాత ఆమె ఒక చోట పని మనిషిగా చేరి ఒక హత్యానేరంలో ఇరుక్కుంటుందనమాట. ఎవరు? రఘు పాత్ర వేసిన రామారావు గారి భార్య లక్ష్మీరాజ్యం గారు, అంటే మంజుల పాత్ర. అప్పుడు పల్లెటూరులో ఉన్న వేణు పట్నంకొస్తాడు. వచ్చి జరిగిన విశేషాలన్నీ తెలుసుకొని పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నిస్తాడనమాట. అతను ఎలా పరిస్థితులు చక్కదిద్దాడన్నది మిగిలిన చిత్రకథ. చివరికి తల్లి, చెల్లెళ్ళు కలిసి తమ సంసారానికి చేసిన ద్రోహం మొత్తం బయటపడుతుంది. రఘు మళ్ళీ ఇంటికి వస్తాడు. తర్వాత అందరూ కలుస్తారనమాట. అది ఈ చిత్రం కథ సింపుల్‌గా చెప్పుకోవాలనుకుంటే. అంతకన్నా పెద్దగా ఏమీ లేదు. కానీ ఈ చిత్రం చాలా సూపర్ డూపర్ హిట్ అయి కూర్చుంది. ఎందుకంటే ఇద్దరు కథానాయకులు అప్పుడే బాగా వృద్ధిలోకి వస్తున్న వాళ్ళు. ఒకడు సూపర్ స్టార్డమ్ పుచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారు, అప్పటికే 2 సంవత్సరాలుగా ఫీల్డ్‌లోకి వచ్చిన రామారావు గారు కలిసి నటించిన చిత్రం. ఈ చిత్రంలో సావిత్రి గారికి ఒకటే ఒక్క డైలాగ్ ఉంటుంది. "అచ్చం హీరో నాగేశ్వరరావు లాగున్నావే" అంటూ అంత మాటే. తర్వాత సూర్యకాంతం గారు, బాలసరస్వతి, రేలంగి ఇతర ముఖ్య పాత్రలు ధరించారు. తల్లిగాను, వాళ్ళ చెల్లెలు, బావమరిదిగాను అనమాట. తర్వాత 29/12 1950 విడుదలైన ఈ చిత్రం వెంటనే మళ్ళీ ఆపేయాల్సొచ్చింది. ఎందుకంటే నిర్మాతల్లో ఒకరైన కెవి కృష్ణ గారు మరణించారు. అందువల్ల చిత్రాన్ని ఆపేసి మళ్ళీ జనవరి 5, 1951 నుంచి మళ్ళీ ఈ చిత్రాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారనమాట. తర్వాత ఆ రోజుల్లో ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. 5 కేంద్రాల్లో పైగా 100 రోజులు ఆడింది. తర్వాత ఒక కేంద్రంలో రజతోత్సవం కూడా చేసుకుందండి. అక్కినేని, ఆహ్, నందమూరిల మొదటి రజతోత్సవ చిత్రంగా చెప్పుకోవచ్చు. అక్కినేని ఇంకో విశేషం ఏంటంటే, అప్పటికి అక్కినేని సూపర్ స్టార్‌గా తన 25,000 పైనగా తన దీనిగా పారితోషికం తీసుకునేవారు. కానీ ఈ సాంఘిక చిత్రంలో నటించడానికి గాను ఆయన 8,000 పారితోషికం తీసుకొని ఈ చిత్రంలో నటించారట. అది కూడా ఇంకో విశేషం. ఇది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి ఈ 'గుర్తుకొస్తున్నాయి'లో కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు. అవండి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు గార్ల 'సంసారం' చిత్రం విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.